హాయ్ అండి, ఈరోజు వీడియోలో సింపుల్గా ప్యాచ్ వర్క్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరే చాలా సింపుల్గా నెక్ డిజైన్ అయితే తయారు చేసేస్తారు. ఒకేగా మిషన్ తెలిసి ఉండి మోడల్ పెట్టడానికి చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఈజీగా అయితే నెక్ డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి, ముందుగా అలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని కరెక్ట్గా నెక్ అయితే కట్ చేసుకోకూడదు, లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్గా నేను పైనైతే 1 ఇంచు తీసుకున్నాను, మిడిల్కి వచ్చేటప్పుడు 1.5 ఇంచు తీసుకున్నాను, కిందకి వచ్చి 2 ఇంచులు, మళ్ళీ మిడిల్కి వచ్చేటప్పటికి లాస్ట్కి వచ్చి 2.5 ఇంచులు లెక్కన తీసుకున్నాను. చూడండి వీడియోలో ఎలా గీస్తున్నాను. నేను అలా లైనింగ్ మీద మనం ఒక సైడ్ గీసుకునేసేయాలి. అలా చూడండి, ఎలా కొద్దిగా నీట్గా గీసుకున్నారనుకోండి, చాలా సింపుల్గా. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసేసుకొని ఇలా 2 డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా చూపించుకొని బాగా అలా ఒకసారి 2 సార్లు ప్రెస్ చేసామనుకోండి, ఇటు సైడ్ కూడా మార్క్ అయితే పడిపోతుంది. చూడండి లైట్గా పడి ఉంటుంది. అప్పుడు దాని మీద మార్కర్తో గీసుకునేసామనుకోండి, చాలా నీట్గా అయితే వచ్చేసింది. చాలా సింపుల్గా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అలా గీసుకున్న తర్వాత మనకి ప్యాచ్కి ఏ కలర్ కావాలి అనేది క్లాత్ అయితే తీసుకోవాలి. క్లాత్ మాత్రం కనీసం ఆ ప్యాచ్ సైడ్కి మొత్తంగా ఉండేటట్టుగా తీసుకోండి. కనీసం ఒక 1/2 మీటర్ అయినా పడుతుంది. అలా పడిన తర్వాత మనం పిన్నులు అయితే పెట్టుకోవాలి. గుణసూదులు కానీ పిన్నులు కానీ ఏవి ఉంటే అవైలబుల్లో అవి పెట్టుకునేసేయండి. ఎందుకంటే క్లాత్ అయితే కదలకుండా అలానే స్టిఫ్గా ఉండిపోతుంది. ఇప్పుడు మాత్రం కుట్టుకునేటప్పుడు చాలా నెమ్మదిగా ఫస్ట్ అయితే రౌండ్ నెక్ ఉంది కదా, నెక్కి వేసుకోండి. ఫస్ట్ నెక్కి వేసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ అటు ఇటు జరగకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ నెక్కి వేసుకోండి. నెక్కి వేసుకున్న తర్వాత మనం లైన్ వేసి ఉంటాం కదా, ఆ లైన్ మీదే చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలానే సింపుల్గా సూది మాత్రం కిందకే ఉంచి రౌండ్ తిరిగేటప్పుడు పాదాన్ని మాత్రమే పైకెత్తండి. పాదాన్ని దించడం వల్ల సూది అలానే ఉండడం వల్ల మన క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. పాదం మాత్రం పైకెత్తండి, సూది మాత్రం కిందకే దించండి. ఇప్పుడు మనము లైన్ అయితే వేసుకుంటాం కదా, మనకి డిజైన్కి ప్యాచ్కి ఆ ప్యాచ్ మనం ఎలా కావాలో ఆ లైన్ మీదనే కుట్టు నీట్గా రౌండ్లు తిరిగేటప్పుడు మాత్రం నీట్గా తిప్పుకోండి. కొద్దిగా లేట్ అవుతుంది, కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మేము బాగా కుట్టే వాళ్ళకి మాకు కొద్దిగా లేట్గా అనిపిస్తుంది, మీకు మాత్రం కొద్దిగా లేట్గా ఉంటుంది. లేట్ అయినా పర్లేదు, నిదానంగా రౌండ్ మాత్రం నీట్గా తిప్పుకోండి. కరెక్ట్గా కొనల దగ్గరకు వచ్చేటప్పటికి సూది పోనిచ్చి సూది కిందకే దించి పాదాన్ని వరకు ఎత్తుకొని అలా చూడండి నేను వీడియోలో ఎలా వేస్తున్నానో అలా నెమ్మదిగా అయితే వేసుకోండి. ఇలా సింపుల్గా నెక్ డిజైన్లు అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. క్యాన్వాస్ అవసరం లేదు. క్యాన్వాస్ ఉంటే ఐరన్ చేయాలి, ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్గా తిప్పాలి, చాలా కష్టంగా ఉంటుందండి. ఇదైతే చాలా సింపుల్గా నెక్ డిజైన్ అయితే తయారు చేసుకోవచ్చు. మనకి కూడా ఎక్కువ టైం పట్టకుండా కొద్ది టైంలోనే బ్లౌజ్ కుట్టేసి తర్వాత నెక్స్ట్ ఉన్నట్టు మాత్రం కుట్టుకోవచ్చు. డబ్బులు పాటికి డబ్బులు వస్తాయి, అలాగా పని కూడా త్వరగా అయిపోతుంది. చాలామందికి ఇలా కుట్టడం తెలియకపోవచ్చు, అందుకే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాను. వీడియోను మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఒకసారి చూసారనుకోండి ఇంకోసారి ఏ నెక్ డిజైన్ అయినా మనం ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి నేను ఎలా కుడుతున్నానో అలా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసింది. క్లాత్ని మాత్రం ఇటు సైడ్కి లాక్కుంటా కుట్టుకోండి, ఎందుకంటే మధ్యలో ముడతలు రాకుండా. చూడండి నేను కుట్టుకున్నాను చూడు, ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు కట్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ నెక్ అయితే కట్ చేయండి. నెక్ కట్ చేసామనుకోండి మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. నెక్ కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి. తరువాత మనకి ప్యాచ్ కుట్టు అయితే వేసి ఉంటాం కదా, దానికి కరెక్ట్గా అయితే మెయిన్ క్లాత్కి టచ్ చేయకుండా నీట్గా అయితే చూడండి నేను ఎలా కట్ చేస్తాను. అలా కొద్దిగా నెమ్మదిగా ఇలా తిప్పుకొని నీట్గా అయితే నెమ్మదిగా అయితే కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్నారనుకోండి తర్వాత మనకి అక్కడ పీస్ అయితే ఉంటుంది. ఆ పీస్ మీద మనం లేస్ అయితే అటాచ్ చేసేస్తాము కాబట్టి ఆ పీస్ కూడా రాదు. కానీ మీరు కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మెయిన్ క్లాత్కి తగలకుండా నీట్గా అయితే కట్ చేసుకోండి. అటు దీనికి ఎక్కువ ఖర్చు ఉండకూడదు, అటు మెయిన్ క్లాత్కి తగలకూడదు. మీరు మాత్రం నెమ్మదిగా కొద్దిగా లేట్ అయినా పర్లేదు నెమ్మదిగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాని మీద మనం లేస్ అయితే అంటించేస్తాం. నెక్కి మాత్రం పైపింగ్ అయితే వేసేస్తాము. ఇప్పుడు నేనైతే జాకెట్ పీస్ క్లాత్ కొద్దిగా ఉంటే ఆ క్లాత్తోనే పైపింగ్ అయితే వేస్తున్నాను. మరి అదే కలరు ప్యాచ్ కలర్ వేస్తే కనిపించదు కదా, అందుకని ఆ పీస్ తీసుకొని ఆ పీస్తో నేనైతే పైపింగ్ అయితే వేసేస్తాను. పైపింగ్ వేసేటప్పుడు కూడా చూడండి చాలా నీట్గా అయితే వేసాను. అంటే థ్రెడ్ పెట్టి కాకుండా నార్మల్గా వేసాను. థ్రెడ్ పెట్టి మరి సన్నగా ఉంటుంది కదా, ఇది ఒక ప్యాచ్ కదా, కొద్దిగా కొద్దిగా లావుగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అలా వేసాను.
చూడండి అలా కుట్టుకొని పైపింగ్కి మనకి నెక్కి ఎంత క్లాత్ కావాలో అంత పీస్ అయితే కట్ చేసుకొని ఒక పక్క సైడ్గా కుట్టుకునేసేయాలా. చూడండి పైపింగ్ వేసేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. చూడండి అలా కుట్టుకున్న తర్వాత మనకి నెక్ మీద అలా వేసాను. మనకి ఖర్చు లోపలకు మెయిన్ క్లాత్ కనిపించకుండా అలా వేసిన తర్వాత అక్కడక్కడైతే డాట్స్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి పైపింగ్ అయితే రౌండ్గా నీట్గా అయితే వంగిపోతుంది. వంగడం వల్ల ఏంటంటే రౌండ్గా నీట్గా తిరగచ్చు. చూడండి అక్కడక్కడ డాట్స్ అయితే పెడుతున్నాను. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు పైపింగ్ అయితే వేసిన తర్వాత ఆ మిగిలిన క్లాత్ మీద లేస్ అయితే అటాచ్ చేసేస్తాము. లేసు అటాచ్ చేసేటప్పుడు మాత్రం నిదానంగా నెమ్మదిగా ఆ పీస్కి బయట రాకుండా ఆ క్లాత్ లేస్ అనేది అటుకి ఇటుకి మధ్యలో పెట్టండి. ఆ పీస్ జాయింట్కి మధ్యలో పెడితే అటు సైడ్ ఇటు సైడ్ డబుల్ కుట్టు అయితే వేసేస్తాము. డబుల్ కుట్టు వేసేసిన వల్ల ఏంటంటే పీస్ అయితే బయటకు రాకుండా అలానే ఉండిపోతుంది. అలా లేస్ పెట్టేసామనుకోండి చాలా నీట్గా అయితే వచ్చేసింది. చూడండి నేను పైపింగ్ ఎలా వేస్తున్నాను. పైపింగ్ వేసేటప్పుడు మాత్రం కొద్దిగా నెమ్మదిగా నిదానంగా అయితే వేసుకోండి కరెక్ట్గా ఉండేటప్పుడు. ఎందుకంటే మన ఫినిషింగ్ నీట్గా ఇచ్చామనుకోండి వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా వెనకాడకుండా ఏమనకుండా ఇచ్చేస్తారు. అదే మన ఫినిషింగ్ నీట్గా లేకపోతే మనం అడగడానికి కొద్దిగా భయంగా ఉంటుంది. కాబట్టి లేట్ అయినా పర్లేదు ఫినిషింగ్ నీట్గా ఇచ్చేదానికే చూడండి నేను వీడియోలో ఎలా వేస్తున్నానో అలా నెమ్మదిగా అయినా లేట్ అయినా ఒక జాకెట్ రోజు కుట్టుకున్నా కానీ నీట్గా అయితే కుట్టేవ్వండి. చూడండి పైపింగ్ అయితే అయిపోయి వచ్చేసింది. పైపింగ్ అవ్వడము లేస్ అయితే అటాచ్ చేసేస్తాను. లేస్ చూడండి నేను ఎలా అటాచ్ చేస్తాను అలానే మీరు కూడా అటాచ్ చేయండి. ఎందుకంటే పీస్ అయితే బయటకు రాకూడదు. చూడండి ఫస్ట్గా ఇటు సైడ్ వేసుకొని లేస్కి 2 సైడ్లా కుట్టు అయితే వేయండి. ఒక సైడ్ వేయడం వల్ల కూడా కొద్దిగా అది పీస్ అయితే బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది. డబుల్ సైడ్ కానీ కుట్టు కానీ వేసామనుకోండి అటు ఇటు బయటకు రాకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి ఎలా వేస్తున్నాను. ఆ మూలలు తిప్పుకునేటప్పుడు మాత్రం లేస్ని అలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా నెమ్మదిగా సూది మాత్రం కిందకే ఉంచేసి నీట్గా ఎత్తుకోండి. సూది కిందకి ఉంచడం వల్ల ఏంటంటే లేస్ కానీ క్లాత్ కానీ అటు ఇటు జరగకుండా ఉంటుంది. మెయిన్ అయితే అది ఆ సూది మాత్రం కిందకి కానీ పెట్టేసామనుకోండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ పైకి ఎత్తడం వల్ల ఏంటంటే అటు ఇటు మళ్ళీ వెనక్కి పోను రాను ముందుకు అలా ఉంటుంది. అది తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. తెలిసిన వాళ్ళు కూడా ఈ ప్యాచ్ వర్క్ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ అయితే ఇవ్వండి. చూడండి ప్యాచ్ వర్క్ అయితే నచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. రౌండ్లో తిప్పుకునేటప్పుడే కొద్దిగా కష్టంగా అనిపిస్తుందండి. అది మాత్రము కొద్దిగా కష్టమే రిస్క్ కూడా అనిపిస్తుంది. కానీ ఇలా చేసుకోవడం వల్ల అయితే మంచిగా డబ్బులు అయితే మనం తీసుకోవచ్చు. ఈజీగా 400 దాకా ఇస్తారండి. ఇచ్చేవాళ్ళైతే సిటీస్లో అలా అయితే 500 కూడా తీసుకోవచ్చు. విలేజెస్లో అంత ఇవ్వడం మాత్రం కొద్దిగా కష్టమే. కానీ మనకి వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి మనం పెట్టి మనకి ఎంత నచ్చితే అంత తీసుకోవచ్చు. అలా కుట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ కొన్ని ప్యాచ్లు అయితే పెట్టేస్తాను. చూడండి లుక్ అయితే అదిరిపోతుంది. ఈ వీడియో అయితే నేను నచ్చిందైతే అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. చూడండి అక్కడక్కడ ప్యాచ్లు అయితే పెట్టేస్తాను. చాలా సింపుల్గా నీట్గా అయితే వచ్చేస్తాయి. నెక్ డిజైన్ అయితే చాలా బాగుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.